స్నేహితులారా అందరికైతే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు మనమైతే మీరు పోయినసారి మన వీడియో చూసినట్టయితే మనమైతే ఇద్దరికి పిల్లలకైతే ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే కొన్ని ఛాలెంజ్లు అయితే ఇచ్చాం. ఆ వీడియో మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, చూసేయండి. బాగా చేశారు. ఇప్పుడైతే మనం అయితే ఆ ఛాలెంజ్ మళ్ళీ రీక్రియేట్ చేయబోతున్నాం. దానికి పార్ట్ 2 అనుకోవచ్చు. ఇప్పుడైతే వీళ్ళిద్దరికి ఛాలెంజ్ అయితే ఇవ్వబోతున్నా. వీళ్ళిద్దరికి నేనే ఛాలెంజర్ అనమాట. ఇప్పటికైతే కొన్ని ఛాలెంజెస్ అవుతున్నాయి దగ్గర, అవన్నీ వీళ్ళకి ఇవ్వబోతున్నాయి. ఎట్లా చేస్తారు ఏందనేది మనైతే ఎవరు వినర్ అనేది డిసైడ్ చేస్తా. ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అనేది చెప్పేసి ఏం చేద్దాం, రాక్ పేపర్ సీజర్ అయితే తీసుకున్నాం. అయితే ఇలా రాక్ పేపర్ సీజర్ అయితే వేస్తారు. కళ్ళు మూసుకున్నామా పిల్లలు, ఏం మూసేస్తారు ఏంటి అంటుంటే. 3, 2, 1 లెట్స్ గో. రాక్ పేపర్ సీజర్. ఇప్పుడైతే ఫస్ట్ పార్టిసిపేట్ కాబోతుంది మన చెర్రిగాడు అనమాట. ఫస్ట్ గేమ్ ఏందో కాదు చూపిస్తాను పద. ఇప్పుడైతే మనం అయితే ఇక ఐస్కంత అయితే కిందికేసి ఆడబోతున్నాం. ఫస్ట్ అయితే చెర్రిగాడు పార్టిసిపేట్ అవుతుంది కదా, కిందికేసి చూద్దాం. ఇప్పుడు చెర్రిగాడు అయితే కిందికి అయితే వేయబోతుండు, వేస్తుండే. ఇప్పుడైతే చెర్రిగాడు కిందికైతే వెళ్ళింది అనమాట. అండ్ టచ్ అయిపోయింది, పైనకైతే వస్తుంది. ఇప్పుడైతే చూసినట్టయితే పైనకైతే వస్తుంది. పైనకి అయితే తెచ్చేసాడు ఫస్ట్ వన్ అయితే. ఇక్కడైతే ప్లేస్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు సెకండ్ 1 కి రెడీ అయిపోతుంది. అయితే సెకండ్ 1 కి అయితే రెడీ అయిపోయిండు మనోడు. కిందికి చూసినట్టయితే టెస్ట్ అయితే చేస్తుండు. వెళ్ళింది కంబాక్స్ అయితే, కింద పడితే మాత్రం కంబాక్స్ గోవిందా. పైనకైతే రావడం అయితే జరిగింది, పైనకైతే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూసేటైతే ఫైనలీ పైనకైతే వచ్చింది. ఇప్పుడు తీసి పక్కనే ఇప్పుడు ఇంకోటి థర్డ్ 1 కి అయితే రెడీ అయిపోదాం. ఇప్పుడు థర్డ్ 1 అయితే వేసేస్తుంది. థర్డ్ 1 చూసినట్టయితే మన కంబాక్స్ అన్నమాట. మన కంబాక్స్ ఇక్కడ ఒకసారి రీక్యాప్ చూసినట్టయితే మనమైతే అదైతే అంటుకుంది, మళ్ళీ ఊసిపోయింది. అట్లా ఊసిపోతే మాత్రం రూల్స్ ప్రకారం ఇది ఐటమ్ ఎలిమినేటెడ్ అని అర్థం. నెక్స్ట్ ఐటమ్ ముందు అయితే ఎలిమినేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంకో ఐటమ్ అయితే వచ్చింది. దాని ప్లేస్లో చూసినట్టయితే సక్సెస్ఫుల్గా కిందికైతే వెళ్ళింది. దాన్ని టచ్ అయ్యి మళ్ళీ ఊసిపోయింది అనుకో, అయితే ఇది ఐటమ్ అయితే ఎలిమినేట్ అయినట్టు అర్థం. పైనకి వస్తూనే ఉంది, వచ్చింది అనమాట ఫైనల్గా. అండ్ ఇది ఏ ఐటమ్ అనేది థర్డ్ ఐటమ్, ఫోర్త్ కాదు థర్డ్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్ అయితే చూసినట్టయితే బంగారం ఎట్లా అతుకుతుంది అనుకుంటారా, అది బంగారం లాంటి ఐరన్. గుంజుకోండమ్మా పడ్డదంటే ఐటమ్ ఎలిమినేట్ అయినట్టే. ఫైనల్ కొనా పట్టు మీద అయితే వచ్చింది. జస్ట్ కింద పడితే వస్తుంది. గైస్ అంటారు స్నేహితులు, చూడండి ఎట్లా అవుతుంది పరిస్థితి. ఇంకెన్ని ఐటమ్స్ ఉన్నాయి? ఇంకా అన్నీ అయిపోయినాయి ఐటమ్స్ అయితే అయిపోలే, ఇంకోటి ఉంది. ఇప్పుడైతే చెర్రిగాంది అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఆమె అయితే రాబోతుంది, ఆమె అయితే టాన్ చేయబోతుంది. చెర్రిగాంది అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఈమె వచ్చేసింది. ఈమె టాన్ ఇప్పుడు ఎట్లా చెర్రిగాడు ఎన్ని చేసిండు? ఏమో చెర్రిగాడు 4 చేసిండు, నాకు 4 or 5 చేసిండు. ఈమె అయితే ఎంత చేయబోతుంది ఇప్పుడైతే చూసేద్దాం పదండి. చేయబోతుంది అక్కడ చూసినట్టయితే మన కాక్ అయితే దాని మీద పడింది. ఏమనుకోని మళ్ళీ తీసేద్దాం. ఇప్పుడైతే ఈమెతే పార్టిసిపేట్ అయితే చేయబోతుంది. ఫస్ట్ 1 ఆన్ చేసాను. ఇప్పుడైతే ఫస్ట్ 1 అయితే ఆడబోతుంది. దీని అయితే తీసుకుంటుందామే. ఇలా స్ట్రాటజీలు కాక స్ట్రాటజీలు చూడండి. అదేమో రౌండింగ్ అరే కింద అయితే పడింది ఫైనల్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు కింద పడే ఛాన్సెస్ మస్తు అవుతున్నాయి. కింద పడిపోవాలని కోరుకోండి గైస్ మీరు కూడా. అది స్నేహితులారా గుండండి కింద అయితే పడిపోయింది అనుకోకండి అనండి పడిపోయింది. సక్సెస్ఫుల్ గా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ 1 అయితే వెళ్ళిపోతుంది. అండ్ 1 చేసాయి. సెకండ్ ఐటమ్ అయితే వెళ్ళిపోయింది సక్సెస్ఫుల్గా. ప్రతి అయితే ప్రయత్నిస్తూ ఉంది దాన్ని దేనికే. ఐటమ్ అయితే అతికింది. కింద పడాలని కోరుకుంటున్నా. కింద అయితే పడలేదు, సక్సెస్ఫుల్ గా వచ్చేసింది. సెకండ్ ఐటమ్ కూడా 2 ఐటమ్స్ అయితే ఇక్కడ జమ అయిపోయాయి. ఇప్పుడైతే మనమైతే థర్డ్ ఐటమ్కి వెళ్ళిపోతున్నాం. థర్డ్ ఐటమ్ అంజయ్ చెయ్యి. ఇప్పుడైతే థర్డ్ ఐటమ్కి అయితే వెళ్ళిపోయినాం. థర్డ్ ఐటమ్ అయితే వచ్చేసింది. కింద అయితే పడింది. ఇదైతే కింద పడుతూ అనిపిస్తుంది నాకు ఎందుకో. ఒక్కసారి వదిలిందంటే గాల్లోకి అయినాక అవుట్ అనే అర్థం. ఏంది ఇంకా వస్తలేదు. కింద అయితే పడిపోయింది. ఫైనల్గా పడిపోబోతుంది. పడ్డది. అండ్ ఫైనల్లీ ఇది అయితే హెల్మెట్ అనమాట. ఇప్పుడు ఇది ఒకటైతే హెల్మెట్ అయిపోయింది. సేమ్ చెర్రిగాన్ లేకనే ఇద్దరిదైతే ఒకటి హెల్మెట్ అయింది. ఇప్పుడు డ్రా అయితే మళ్ళీ కష్టం అవుతుంది. ఏదో ఒకటి అయితే ఓడిపోవాలి, లేకపోతే డ్రా అయినట్టుగా ఈ మ్యాచ్. 4th ఐటమ్కి అయితే వెళ్ళిపోబోతున్నాం. ఆన్చేను ఇప్పుడైతే 4th ఐటమ్కి అయితే వెళ్ళిపోబోతున్నాం. చూసినట్లయితే ఐటమ్ అయితే కిందకైతే వెళ్ళిపోయింది. అండ్ ఫైనల్గా టచ్ అయితే అయిపోయింది. ఈజీ అనమాట, ఇది చాలా ఈజీగా అయితే వచ్చేసింది. చూడండి ఈజీ పీజీగా అయితే వచ్చేసింది.
చూడండి ఇదైతే ఇంత స్టేబుల్గా అవుతుంది అండ్ ఇప్పుడైతే ఐటమ్ కూడా అయిపోయింది. ఓకే తెలిపబోతున్నాం మనం అయితే చూసినట్టయితే కాక్ అయితే పట్టించుకోకండి. ఇప్పుడైతే చూడండి ఇది అవుతుంది అంజయ్ చూసినైతే కుటుంబ ఆడుతుంది. ఇదైతే కంబాక్స్ అనమాట. ఇది ఓపెన్ టాప్ ఉంటుంది. కంబాక్స్ ఓపెన్ ట్యాప్ ఓపెన్ అవుతా ఉంటుంది. కొట్టుమిట్ట ఆడుతుంది. గాలకు వచ్చినాకనే కౌంట్ అవుతుంది. అది ఐటమ్ గాలకు వచ్చి ఊసిపోతున్నాయి అతికింది. ఇప్పుడు ఊసిపోయినట్టయితే ఎలిమినేట్ అయినట్టు. అదే కంబాక్స్. ఇప్పుడు ఇంకే ఐటమ్ ఏముంది అంతే అన్ని ఐటమ్స్ అయితే అయిపోయినాయి. ఇద్దరికైతే చూసినట్టయితే సాడ్లీ ఏంటంటే ఇద్దరికైతే డ్రా అయిపోయింది. 4-4 ఇద్దరు 4-4 పాయింట్స్ వచ్చినాయి. మేమైతే మిస్ చేసినాం కంబాక్స్ మిస్ చేసింది. మిస్ చేసిన ఇద్దరైతే సేమ్ అయితే మిస్ చేసిరు అనమాట. ఇదైతే అండ్ నెక్స్ట్ రౌండ్ లో ఇప్పుడు అయితే వీళ్ళకి ఎక్కువ మార్క్స్ ఇచ్చినప్పుడు అదైతే కౌంట్ చేద్దాం. లాస్ట్ డ్రా అయితే ఏదో ఒకటి అయితే చేసేద్దాం పదండి. ఇప్పుడైతే మీరు ఇంకో రౌండ్ చూడాలంటే నైట్ అయితే కావాల్సి ఉంటుంది. అందుకని నైట్ అయితే వెయిట్ చేసాక అప్పుడైతే నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేసిద్దాం. ఫ్రెండ్స్ చూసినట్టయితే నైట్ అయితే అయిపోయింది. మీరు అనుకున్నట్టే చూసుకోవచ్చు ఫుల్లీ నైట్ అవుతుంది. ఇప్పుడైతే మన ఇది షటిల్ బ్యాట్స్ అనమాట. ఇప్పుడైతే షటిల్ అయితే ఆడబోతున్నాం. మీకు అన్నట్టుగానే నైట్ సెకండ్ రౌండ్ అయితే ఉండబోతుంది కదా. ఈ రౌండ్ ఓవర్ గెలుస్తారు ఏందని అయితే చూద్దాం పదండి. ఇప్పుడైతే షటిల్ అయితే ఆడదాం. నైట్ ఎందుకు ఉంటుందంటే చాలా ఎండ అయితే ఉండదు. పొద్దున అయితే ఎండ ఉంటుంది, మనుషులు మండిపోతుంది. నైట్ అయితే మంచిగా బండ్లు కూడా ఎక్కువ రావు, మనుషులు కూడా ఉండరు. మనకు వీడియో తీసుకుని కూడా మంచిగా అనుకూలంగా ఉంటది. అదే ఇప్పుడైతే ఆడదాం పదండి. ఇప్పుడైతే షటిల్ బ్యాట్స్ అయితే పట్టుకుని రెడీ అయితే పేరు. అండ్ రూల్స్ ఏంటంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడైతే చూడు ఏమైతే కొట్టింది అనుకో, ఇటు మిస్ చేసింది అనుకో, ఇంకైతే ఒక మైనస్, అట్లా 5 మైనస్ అయినాయి అనుకో ఈమెకు ఒక పాయింట్ వస్తుంది. అట్లా 5 పాయింట్స్ అయితే గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇదండి సింపుల్ రూల్స్, గుర్తున్నాయి కదా, చేసేది. ఇప్పుడు ఆడదాం అనుకునేసరికి అయితే ట్రయల్స్ ఆడదామని చెప్పేసి కాకైతే ఉడగొట్టిరా. అయితే సందులో పడి తీయలేము కాబట్టి ఏంటంటే మీకు పొద్దున చూపిస్తున్నా కదా, కాకైతే మీద పడ దాని అయితే వెళ్ళి రిమూవ్ అయితే చేసి పడి ఫ్రెండ్స్ మనమైతే సందులోనే తీస్తున్నాము. అది చాలా లాంగ్ ఉంది కాబట్టి మనమైతే కాక్ అయితే తీయడం అయితే జరిగింది. బయటకి అయితే వెళ్ళి ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్ మనకైతే కాక్ అయితే దొరికింది కదా. ఇప్పుడైతే ప్రజలకైతే ఇల్లు ఇవ్వబోతున్నాం. ప్రజలారా ఫస్ట్ ఓవర్కి అదే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరైతే ఆడండి. ఫస్ట్ చెర్రియాడు మిస్ అయితే వేసిన. చెర్రియానికో మైనస్ పాయింట్. బండి అయితే కమింగ్ కాబట్టి మ్యాచ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. చూసినట్టయితే పోటాపోటీగా సాగుతుంది మ్యాచ్. ఆగండి స్టాప్ అంటే స్టార్ట్ అయిపోయింది గాయ్స్. స్నేహితులు మిస్ అయిపోయింది. ఈమె అట్లా ఇచ్చుకోరు, ఎట్లా అన్నా అది మీ మిస్టేక్. ఇద్దరికి మైనస్ పాయింట్స్ అయితే వచ్చినాయి. స్టార్ట్. పోటాపోటీగా సాగుతుంది మ్యాచ్. చూసినట్టయితే మిస్ అయితే అయిపోయింది. ఎవరికి మైనస్ పాయింట్? నీకు మైనస్ పాయింట్. రెండు మైనస్ పాయింట్, అనుకొక మైనస్ పాయింట్. ఓ ఇప్పుడు చెర్రియానికి ఇంకో మైనస్ పాయింట్. ఇద్దరికి 2 మైనస్ పాయింట్లు అయితే అయిపోయినాయి. ఇద్దరికి 2 మైనస్ పాయింట్లు అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ పోటాపోటీ ఆట సాగుతుంది. చూసినట్టయితే ఆట చాలా సాగుతుంది. అబ్బోబోబో ఆట చాలా బాగా సాగింది. కానీ చెర్రియాడి తప్పు కొట్టడం వల్ల చెర్రియానికి ఇంకో మైనస్ అయితే ఇచ్చేద్దాం. మరి 3 మిస్సెస్ అయితే వచ్చినాయి చెర్రియానికి. ఇప్పుడు కొట్టడం అయితే జరిగింది, మళ్ళీ ఈమె కొట్టడం అయితే జరిగింది, మళ్ళీ కొట్టడం జరిగింది. ఆ పోటాపోటీ ఆట సాగుతుంది. మళ్ళీ అయితే మిస్ చేసిండు. చెర్రియానికి 4 పాయింట్స్ మైనస్ పాయింట్స్ అయితే అయిపోయినాయి. ఇంకొక చెర్రియాన్ మిస్ అయితే మీకు 1 పాయింట్ అయితే వస్తుంది. ఓ మై గాడ్ చాలా బాగా సాగుతుంది ఆట అయితే. ఇద్దరు బాట్స్ కలిసి ఆట అయితే చాలా బాగా సాగిపోతుంది. అప్పుడే చెర్రియానికి 5 మైనస్ పాయింట్స్, ఈమెకైతే 1 పాయింట్ వచ్చేసి ఇచ్చేసింది. ఇప్పుడు చూసినట్టయితే ఈమెకైతే 1 పాయింట్ అయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్. బాట్స్ అయితే స్టార్ట్ చేశారు. బాట్స్ మళ్ళీ చెర్రియానికి ఇంకో మైనస్ పాయింట్. చెర్రియానికి మళ్ళీ మైనస్ పాయింట్ వచ్చింది. ఇంకా 4 మైనస్ అయ్యానికి మీకు 2 అయితే అట్లా 5 అయితే కావాలి. చాలా టైం అయితే పట్టబోతుంది. అయితే బాట్యానికి -1 అనమాట. ఇంకా 4 అయ్యాక బాట్ ఇంకో -2 అనమాట. మీకు ఇంకా ఎన్ని ఇప్పుడు నీకు ఇచ్చుకోరు అయితే స్టార్ట్ అయిపోతుంది. వాటిని మళ్ళీ మిస్ చేశాడు. అడిగితే 3 మైనస్ అనమాట. మళ్ళీ కొట్టారు బాట్.
పాడార ఫోర్ అని గుండు మీద అయితే 4 మైనస్ అనమాట. ఇంకొక మైనస్ అయితే అది ఈమెకైతే మన 2 మైనస్ అయితే పోటా పోటీ మ్యాచ్ అయితే ఏమైంది మళ్ళీ నాకు 2 మైనసా నీకు ఈమెకైతే 1 మైనస్ చెర్రియానికి అయితే ఇప్పుడు 1 మైనస్ చేస్తే ఈమెకు 2 పాయింట్స్. ఈమెకైతే ఫైనల్ గా 2 పాయింట్స్ అయితే వచ్చినాయి. ఇంకా 3 పాయింట్స్ అయితే రావాలి. స్టార్ట్. భార్య మళ్ళీ 1 మైనస్ కదానికి 1 మైనస్ అయితే అయింది బాట్కి. ఇద్దరు బాట్స్ అయితే ప్లేయింగ్. చాలా పోటాపోటీగా సాగుతుంది మన మ్యాచ్ వచ్చేసి. అరేది ఈమెకి మైనస్ అర్రే పోటాపోటీ -2 పాయింట్స్ వాడికి. ఈ చెరికి అయితే 3 మైనస్ పాయింట్స్ అయితే వచ్చినాయి. ఇంకా 2 చేసిన అనుకోని మీకు 3 పాయింట్స్ కొట్టాయి. ఈమెకైతే ఎన్ని మైనస్ నీకు ఎన్ని మైనస్ 2 మైనస్ అయితే ఈమెకు అయినాయి. ఇప్పుడు మ్యాగ్నెట్ స్టార్ట్ అయితే పోటాపోటీ సాగుతుంది. మళ్ళీ చెరియానికి అయితే ఇప్పుడు 4 మైనస్ అయితే అయింది. 1 మైనస్ అయితే ఈమెకి 3 పాయింట్స్ కొట్టేసింది. ఈమెకైతే -3 అనమాట. మీకు 3 మైనస్ అయింది దాని 4 మైనస్ ఆట పోటాపోటీ సాగేస్తుంది. చూడండి ఆట మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే 5 మైనస్ అయితే మీకు 3 పాయింట్స్ అయితే వచ్చేసినాయి. ఫైనల్ ఇంకా 2 పాయింట్స్ వస్తే చాలన్నమాట. ఈమెకైతే -1 వచ్చింది. మళ్ళా కొడే అరే మళ్ళీ మిస్ చేశాడు వాడు. చెర్రీకి అయితే -1 అయితే వచ్చింది. మళ్ళీ చెర్రీకి అయితే మళ్ళీ అయితే ఒక డిష్ పడేసింది. చెర్రీ ఆడైతే మిస్ చేయలేదు. ఆడైతే అయిపోయింది. ఆట చాలా పొడి సాగుతుంది. అప్పుడే ఈమెకైతే ఆన్కి 2 మైనస్లు అయితే వచ్చేసినాయి వాడికి. ఇక్కడ మధ్యలోకి కొట్టిండు. ఇది ఆందా కురికి కొట్టలేదు కాబట్టి ఇక్కడికైతే ఎవరికి మైనస్లు అయితే రాలేదు. ఇద్దరికైతే 2 మైనస్లతో అయితే దూసుకెళ్తుర్రు. అడిగితే మళ్ళీ మీరు చేసిన దానికైతే 3 మైనస్ అయితే పోయింది. ఇంకో 2 మైనస్ చేసిన దానికి మాకైతే 4 పాయింట్స్ నా మీద అయితే ఎత్తి కొడుతున్నారు అనమాట. అండ్ మీకు ఎప్పుడు మర్చిపోయినా ఇప్పుడే మన ఆయన వచ్చేసి కట్ అయితే చీర అయితే వేసుకొని ఆడికి అయితే కాకైతే ఇప్పుడు మన దగ్గర 2 ఉన్నాయి. 2 మైనస్ అంకైతే 3 మైనస్ ఎప్పుడే మైనస్ అయితే అయిపోయింది. దానికి మళ్ళీ 4 మైనస్. ఎప్పుడైతే వాడికి 4 మైనస్ ఇంకొక మైనస్ అయితే మీకైతే 4 పాయింట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు కొట్టేసింది. చెరియర్ మిస్ చేసాడు అనిపిస్తుంది నాకు ఎందుకో. ఎవరు అనుకున్నట్టు కానీ ఇదైతే మిస్ చేసింది. నీకు కొట్టింది వీడియో రికార్డ్ చేసినట్టయితే చెరియర్ అయితే కొట్టాడు. చెరియానికి అయితే -1 పాయింట్. అంకి 5 ఈమెకైతే 4 పాయింట్స్ అయితే వచ్చేసినాయి ఫైనల్గా. చార్ మళ్ళీ మ్యాగ్నెట్స్ ఆర్ కమింగ్ వెచ్. ఇప్పుడైతే ఇదే లాస్ట్ రౌండ్ అనమాట. ఇంట్లో ఏం జరిగేది అనే దాన్ని బట్టి ఇప్పుడు ఉంటుంది. స్టార్ట్ ఇప్పుడైతే పొడపొడి సాగుతుంది మ్యాచ్. చూసినట్టయితే మనం అయితే చాలా బాగా అయితే ఆడుతుర్రు. ఈమెతే మిస్ అయితే చేసింది. ఈమెకైతే -1 పాయింట్ అయితే వచ్చింది. -1 పాయింట్. స్టార్ట్ ఇది తెచ్చుకోరు. స్టార్ట్ మళ్ళా మిస్. అరే దేనికి ఈమె అయితే 2 మైనస్ చెరియన్ ఇంకా 0 మైనస్ ఫస్ట్ టైం కొట్టాయి. చాలా బాగా చెరియడ్ అయితే మిస్ అయితే చేయలేదు. ఈమె అయితే మిస్ చేసింది. మాకు 3 మైనస్. ఇప్పుడు చెరియడ్ కంబ్యాక్ ఇస్తాడేమో. ఈమె అయితే మిస్ చేసింది. మాకు 3 మైనస్. ఇప్పుడు మనం రీక్యాప్ వీడియో చూసినట్లయితే ఈమె అయితే కొట్టింది కాబట్టి చెరియన్కి అయితే -1 పాయింట్, ఈమెకి -3 పాయింట్స్. కొట్టాయి అయితే -2 అనికైతే -1. పొడి సాగింగ్. అరే ఏదైతే ఇచ్చుకోరు ఎక్కడ కాదు. మళ్ళీ చూసినట్టయితే మళ్ళీ అయితే ఏమైతే మిస్ అయితే చేసింది. ఈమెకి 3 మైనస్ అనమాట. చెరియాడు మిస్ చేసింది దానికి -2. చెరియాడు 2 మైనస్లు అయితే అయిపోయినాయి. ఆమెకు 3 నీకు 2 ఆ మైనస్. చెరియాడు కొట్టేసిండు. మళ్ళీ చెరియాడు అయితే కొట్టేసిండు. ఏమైతే మిస్ చేసింది -4. చెరియాడు గెలిచే ఇదే తెచ్చుకోరు. చెరియాడు గెలిచేటట్టే ఉండు ఏమోగా. కొట్టాయి మళ్ళీ
5 మైనస్లు. అండ్ చెర్రియానికి అయితే ఫస్ట్ టైం 1 పాయింట్ అయితే వచ్చింది. ఈమెకు 4 పాయింట్స్ ఇప్పుడు. అండ్ మళ్ళీ ఆట స్టార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడైతే చెర్రియానికి మళ్ళీ 1 మైనస్ అయితే అయిపోయింది. మైనస్ అయితే అయిపోయింది చెర్రియానికి 6 మినిట్లు అయితే. ఈమెకు మళ్ళీ 1 మైనస్ అయిపోయింది. ఇద్దరికి మైనస్లు అయితే వేసుకొని కూర్చోరు. అయితే ఇద్దరికి 2 మైనస్లు అవుతున్నాయి. స్టార్ట్. 2 మైనస్లతో అయితే ఆడుతున్నారు ఇద్దరు. కొట్టేసారు. ఏమైతే కొట్టింది కానీ ఈమెకైనా -3 -2 ఈమెకి -3. స్టార్ట్. అవును మరి స్టార్ట్. అట పోటాపోటీగా సాగడం అయితే జరుగుతుంది. అప్పుడే ఈమెకు -4 కాదు, ఈమెకి -3. ఒకటై చెర్రీ ఆడింది ఇంత బాగా ఆడుతున్నావు ఫస్ట్ టైం. చెర్రియానికి అయితే -3. ఇద్దరికైతే -3 వేసుకొని అయితే కూర్చురు ఈరోజు. ఫోర్ మైనస్ అయితే అయిపోయింది చెర్రియానికి. ఇంకొక మైనస్ అయితే ఈమెనే విన్నర్ అయిపోతుంది. చెర్రీ మైనస్ చేసేరా మైనస్. ఆట చాలా చాలా పోటాపోటీగా సాగడం అయితే జరిగింది. ఏంది అసలు అయితే చెర్రీ ఆడు అయితే అవుట్ అయిపోయాడు. ఏమైతే గెలిచేసింది రౌండ్ లా. అండ్ నెక్స్ట్ రౌండ్ అయితే మీరు చూడాలంటే నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోవాలి. అంతవరకు సెలవు మీకు. బాయ్ బాయ్. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెల్కమ్ బ్యాక్ టు మళ్ళా నెక్స్ట్ డే అనమాట. ఇది నెక్స్ట్ డే మన ఛాలెంజింగ్ వీడియో వచ్చేసి, ఈ ఛాలెంజ్ ఏదో కాదు, కళ్ళకు గంటలు కట్టుకొని అయితే మనం అయితే ఐటమ్ అయితే గెస్ చేయాలి. మనం షార్ట్ వీడియోస్ అయితే ఇష్టం. ఆ వీడియోస్ వాళ్ళంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చి పాడుతా. ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే వెంటనే స్టార్ట్ చేసి పడేసిద్దాం. ఫస్ట్ రోడ్ సెకండ్ రోడ్ అనేది అది రాక్ పేపర్ సీజర్ వేసుకుని అయితే చూసేద్దాం. ఇప్పుడైతే రాక్ పేపర్ సీజర్ అయితే తీసుకోబోతురు. స్టార్ట్. నీకే తెలుసు, నువ్వు కళ్ళు మూసుకున్నాక నీకు ఎట్లా తెలిసిందాడ అది వేసిందని చెప్పి. చీటింగ్. ఇంకో రౌండ్ దగ్గర జరుగు కొంచెం. 3, 2, 1 స్టార్ట్. మళ్ళీ సేమ్ అయ్యింది. ఇప్పుడైతే చెర్రియాడు ఓడిపోయాడు. ఫస్ట్ చెర్రియాడు అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతుండు. ఫస్ట్ చెర్రియాన్ కోసం అయితే నేను కొన్ని సామాన్లు అయితే తీస్తా. అప్పుడే ఆయనకి ఆ సామాన్లు ఏంటివో తెలియదు కాబట్టి కళ్ళ గంతలు కడదాం ఫస్ట్ అయితే. ఇంక కళ్ళ గంతలు కట్టేసే జల్దీ. ఫస్ట్ కళ్ళ గంతలు అయితే కట్టి పడేసేద్దాం. చూడండి కనిపిస్తుంది ఇవన్నీ. ఇవేండి ఇవి కావాల్సుకొని అట్లా చెప్తున్నా, కిందికి కనిపిస్తుందా? ఇప్పుడు నేను చెర్రియాన్ కోసం అయితే కొన్ని అయితే ఐటమ్లు అయితే పట్టుకోబోతున్నా. నేను చెర్రియాన్ కోసం అయితే కొన్ని ఐటమ్లు అయితే పట్టుకొచ్చేసిన. చూడండి ఇన్ని గణం ఐటమ్స్. ఇవన్నీ చెర్రియాన్కి అయితే గెస్ చేసాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ అయితే పెట్టబోతున్నాం. ఫస్ట్ ఐటమ్ సైకిల్ పంచర్ అయితే వేసాడు చూడు. రాంగ్ ఆన్సర్. ఇది నీ పక్కన ఉన్న దొండకాయ చెట్టురా. అసలుకి ఇది ప్రాంక్ అనమాట. అసలు అది ఐటమే కాదు. ఇదైతే ప్రాంక్ అయితే అయిపోయింది. ఆయన ఇప్పుడు రియల్ గా ఫస్ట్ ఐటమ్ అయితే పెట్టబోతున్నాం. మనం ఫస్ట్ ఐటమ్ అయితే పెట్టేస్తాం అనమాట. గెస్ట్ కొట్టు. దాన్ని ఏమంటారు పేరు చెప్పాల్సింది. చెప్పే పేరు చెప్పే, టైం లేదు. 5 కటింగ్ తెలుసు కానీ పేరు అయితే వస్తలేదు అంట. నెక్స్ట్ ఐటమ్ అయితే పెట్టేసేద్దాం. మనం అయితే నెక్స్ట్ ఐటమ్ పెట్టేసేద్దాం. కొంచెం వాల్యుబుల్ ఐటమ్. గదే రైట్ ఆన్సర్. సరే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది లాస్ట్. థర్డ్ ఐటమ్ వచ్చేసి ఇదే చాలా ఈజీ అనుకుంటా. రాంగ్ ఆన్సర్ అయితే అయిపోయింది ఫస్ట్ టైం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే పెట్టబోతున్నాం. చాలా ఈజీ ఇది. అంటే ఏంది అది? ఎట్లా యూజ్ చేశారు దాన్ని? ఏం చేస్తారు దాంతో? దాని పేరు చెప్పు.
ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడైతే చెప్తాడు చెర్రీ ఆడు చెప్పు. ఇప్పుడు నాకు చిన్నగా ఉంటుంది చూడు వైరు, ఇది యూజ్ చేసుకో. ఎక్స్టెన్షన్ బోర్డు రా అయ్యా. ఈ పోరడానికి అది తెలుసు కానీ పేరైతే తెలియదు. కానీ సరే పాయింట్ అయితే ఇచ్చిద్దాం. లాస్ట్ ఐటమ్ అయితే అవైలబుల్ ఐటమ్ అయితే పెట్టబోతున్నాం మనం. అయితే ఇది పెట్టేసాం. కరెక్ట్ ఆన్సర్. చెర్రీ అని అయితే అన్ని కరెక్టే కానీ ఒక్కటే రాంగ్ అన్నమాట. చెర్రీకి అయితే 4 పాయింట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈమె నెక్స్ట్ టర్న్ వచ్చేసి ఈమె ఎలా ఉంటుందో చూద్దాం మనం అయితే. అండ్ ఇప్పుడు ఈమె టర్న్ కాబట్టి ఈమెకైతే ఐటమ్స్ అయితే పట్టుకొచ్చేసారు చూడండి. ఐటమ్స్ అయితే ఇవే అన్నమాట. ఈ ఐటమ్స్ అన్ని సపరేట్ ఈమెకైతే కనిపెట్టేసి చూద్దాము. అండ్ ఫస్ట్ ఐటమ్ అయితే పెట్టి చర్చ్ చేద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్ ఈజీ అనుకుంటున్నాను నేను. కలర్ల డబ్బా. ఫస్ట్ ఐటమ్ అయితే సక్సెస్ఫుల్లీ కనిపెట్టి పడేసింది. కానీ సెకండ్ ఐటమ్ అయితే కనిపెడతా చూద్దాం. దాని పేరు అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఈజీగా కనిపెట్టేసింది. మీ ఇంట్లో కాబట్టి మీరు ఈజీగా కనిపెట్టేస్తుంది. ఇంకొకటి ఇదైతే కనిపెడతారో చూద్దాం. చాలా మంచిది ఐటమ్. ఇది నీది గల్లెం పడి వచ్చింది. కరెక్టే అనమాట. కరెక్టే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది నీ ఆయిల్ ప్లాస్టర్. ఇంత జల్దీ కనిపెట్టేసింది. మీ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా. అండ్ ఫైనల్లీ లాస్ట్ నాట్ బట్ నాట్ లీస్ట్ ఐటమ్ అనమాట. షాగొట్టే మిషన్ అనమాట ఇది. అదే అండి, ఈమెకు 5కి 5 వచ్చేసినాయి. ఇలా చెరియాడు అయితే ఓడిపోయిండు. ఈమె అయితే విన్నర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఛాలెంజ్ మాత్రం చాలా ఘోరంగా అయితే ఉండబోతుంది. అండ్ ఇంట్లో అయితే ఈమె అయితే విన్నర్ అయిపోయింది. అండ్ చెరియాడు అయితే లూజర్ అయిపోయిండు. అండ్ నెక్స్ట్ ఛాలెంజ్కి అయితే వెళ్ళిపోదాం మనం తొందరగానే. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఛాలెంజ్ అయితే రెడీ అయిపోయినాం. దానికి టోపీలు అయితే అవసరము. అందుకని టోపీలు అయితే పెట్టేసుకున్నాం మనం. అయితే కొంతమంది ప్రజలు అయితే వస్తారు. ఇంకోటి వీళ్ళు అయితే టోపీలు కూడా రెడీ పెట్టుకోరు. అసలు ఛాలెంజ్ ఏంటంటే మీకు ఆడిపోయినాకైతే చెప్తా చూడండి. ఇగో ఈమెకైతే కెమెరా, ఈమెకైతే ఒక ఫోను, నా చెల్లి ఒక ఫోన్. ముగ్గురం వీడియో తీస్తూ ఉంటాము. మీతో ఆన్లైన్లోనే ఉంటాము. అయిపోయితే ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ వీడియో అయితే తీద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే మనందరిని అయితే వీడియో అయితే తీసుకుంటాము. ఆ దగ్గర ఫోన్ అయితే చెరియ దగ్గర కెమెరా అవుతుంది, నా దగ్గర ఈ ఫోన్ అవుతుంది. ఇప్పుడు వెంటనే వెళ్ళి అయితే మనం అయితే షూట్ అయితే చేసేద్దాం. పదండి అక్కడికి వెళ్దామా అని డౌట్లో పడితే మనం అయితే అక్కడికి వెళ్దాం అయితే ప్లాన్ చేసినాం. ఇప్పుడు అయితే అక్కడికైతే వెళ్ళిపోతాం. ముగ్గురం 3 వీడియోలు అయితే తీసుకుంటాం. మనం ముగ్గురం 3 వీడియోలు అయితే తీసుకున్నాము. ఏం పర్లేదు, కూడా ఏం వీడియో అయితే తీసుకుంటున్నాం. అండ్ వెళ్దాం పదండి. ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే చెట్లకైతే వచ్చేసాం. చూడండి ఇదైతే మన సెకండ్ పక్కన ఊరు అనమాట. అంటే ఇంకా పక్కన ఊళ్ళకి ఎంటర్ కావాలి. ఇక్కడ పోతే పక్కన ఊరు వస్తుంది. అండ్ చూసుకోవచ్చు చెట్టు చేయడం అంతా బాగుంది కదా. సైడ్ మస్తు ఉంటుంది. నేనైతే ఏవో ఒకటి తెమ్మని చెప్తా. ఈ గ్రేప్స్ అనేది తెమ్మని చెప్పొచ్చు. చూడండి ఈ పువ్వులు అన్నది గ్రేప్స్ తెమ్మని చెప్పడం ఉండొచ్చు. నేను ఇవి తెమ్మని ఉండొచ్చు. ఏదో ఒకటి తెమ్మని చెప్తా. వీళ్ళైతే నాకు ఓవర్ ఫస్ట్ తెస్తే వాళ్ళకి ఒక పాయింట్ అయితే వస్తుంది. అట్లా 5 పాయింట్స్ ఎవరైతే గెయిన్ చేయగలుగుతారో వాళ్ళే విన్నర్ అనమాట. ఇలా చూద్దాం ఇక వెళ్ళి. అయితే నీడకైతే అయినా ఇప్పుడైతే ఇక ఫస్ట్ ఏందో చెప్పే సమయం ఆసనం అయింది. అది వచ్చేసి ఏంటంటే టచ్మినాట్ ప్లాన్ లేకుండా చూడు. ఒకటి టచ్మినాట్ అట్ట దాని లేకుండా చూడు. చింతపండు ఆకులది. ఆ చెట్టు ఆకులు తీసుకురారు ఊరికి. సరే ఆన్ చేసి వెళ్ళి డైలీ రప్పరప్పది. అది మనకు దగ్గరలో ఉన్నది. మీకు కనిపిస్తలేదేంది? నాకు తెలిసి ఎడ్డియాలనుకుంటా పెద్ద. ఎందుకంటే చెట్లు ఎక్కడ ఉంటుందో ఏమో ఫ్రెండ్స్. అయితే చూడండి అక్కడికైతే వెళ్ళారు ఎడ్డి మొగాలు. నాకు తెచ్చేసి ఫస్ట్ ఎవరు తెచ్చాలే. కానీ ఫస్ట్ టీం అయితే పెట్టింది. వచ్చేసి కానీ ఫస్ట్ టీం అయితే పెట్టింది. ఈమెకైతే ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు అసలుకి అయితే అక్కడ చూసి చెప్పిన అనమాట. చూడండి అక్కడైతే చాలా మంది ఉంది. ఆ మందులకైతే సరే మనకు కానీ ఇక్కడికేం తెచ్చారు. మరి ఎక్కడ ఉన్నాయేమో. మరి నెక్స్ట్ ప్లాన్ అయితే చెప్పేసేద్దాం. ఇప్పుడు సెకండ్ అయితే చెప్దాం అనుకునేది ఏందో కానీ ఇక్కడైతే కొంచెం ప్లేస్లు అయితే ఎట్లున్నాయంటే చూడండి ఇట్లా జైన్లోకి వేసి అవుతున్నాయి. అందుకని లోపల కొని కలవలేదు మనకి. అందుకని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ కట్ట కిందకి అయితే పోతాం. అదే మనం ఆ వీడియో తీసినాం కదా, ఎస్ఎంసీ ఈరోజు వీడియో తీసినాం. ఆ లూకు అక్కనే తిరిగినాం కదా, అదే ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. అక్కడ సెకండ్ ఐటమ్ ఏందో మీకైతే చెప్తాను. పదండి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మాకైతే ఈడ పాము అయితే కనిపించింది. అందుకని అయితే వచ్చాం. ముగ్గురు హాయ్ ఒకసారి హాయ్ చెర్రీ.
ఇప్పుడైతే ఛాలెంజ్ అయితే హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మధ్య మళ్ళీ కటకినికి అయితే వెళ్ళిపోతున్నాం. అదే కటకినికి అయితే వెళ్ళిపోతున్నాం. వీడైతే మనం ఎస్ఎంసీ హీరోస్ వీడియో తీసినాం. మీకు గుర్తుందో ఎస్ఎంసీ హీరోస్ వీడియో అయితే తీసినాం. ఆడ ఒక్కడే తిరిగాం కదా, అదే స్పాట్కి అయితే మళ్ళీ వచ్చేసాం. కష్టపడైతే వచ్చేస్తున్నాం. ఇక్కడైతే నీకు ఏదో ఒక చెప్తాలు అయితే పోయి తీసుకురావాలన్నమాట. మనం అయితే కష్టపడి పైకి అయితే చూసేదా సహాయం చేస్తానండి. అబ్బో గోకులు పెడుతుంది రండి. ఏం కాదు. ఇక్కడే చల్లగా ఉంది. కూర్చోబోయి అయితే మంచిగా ఎస్తే కూర్చున్నాం. ఈడ కూర్చోండి, మంచిగా ఉంటుంది ఈడ. ఇప్పుడు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, మీ దగ్గర కవర్లు ఉన్నాయి కదా, చూపియండి కవర్లు. మీ దగ్గర కవర్ అవుతుంది, ఈ మీద కవర్ అవుతుంది. ముగ్గురం కెమెరాస్ రెడీగా పెట్టుకున్నాము. అండ్ మీరు ఆ కవర్ నిండా అందమైన పువ్వులు అయితే పట్టుకురావాలి. యువర్ టైం స్టార్ట్స్, గో. ఏమన్నా ఇష్టం వచ్చే పువ్వులు నిండా పట్టుకురావాలి మంచిగా. మన పిల్లలు అయితే ఏమన్నా ఇష్టం వచ్చే పువ్వులు నిండా పట్టుకురావాలి మంచిగా. నింపిన వీడియో అయితే రికార్డ్ చేయాలి. ఇంకా వేరే పువ్వులు అయితే తెంపుతున్నా. కలర్ పువ్వులు నిండా తెమ్మన్నాడు సన్ని. అందుకని ఇవైతే మందార పువ్వులు, ఇంకా పింక్ కలర్ పువ్వులు, ఇంకా పర్పుల్ కలర్ పువ్వులు అయితే తెంపిన. ఇంకొన్ని పువ్వులు తెంపుతా. నాకు కొన్ని రాలు. ఇప్పుడైతే ఇవైతే తెంపిన. అర్రే వీడియో తీసుకుంటుంది ఏ నీకు వస్తలే ఫ్రెండ్స్. ఆగండి ఫ్రెండ్స్, వీడియో క్వాలిటీ వీడియో డొక్కడొక్క తీసేమో అనుకోకుర్రి ప్లీజ్. ఇంకొన్ని పూలు అయితే తెంపుకుంటాను. నాకు తెలుసు అలా పూలు ఉంటాయి. ఇవైతే 2-3 పూలు ఉన్నాయి. ఇవైతే తెంపుతున్నా. ఇవైతే తెల్ల పూలు ఉన్నాయి, ఇవి తెంపుతాము. మిల్క్ జర నాకు హెల్ప్ అయ్యాయి కదా. ఇగో ఈ పువ్వులు తెంపుతా కవర్లే. ఇంకో మాట మిల్క్ అయ్యప్. వైట్ కలర్ పూలు అయితే ఇగో ఇవే పూలు. అవి ఇండియా ఉన్నాయి చూసుకోవచ్చు. ఇవైతే తెంపుతున్నాను నేను. నాకైతే చికెన్ వేసింది చుట్టూ. అని చాలాసేపు తర్వాత అయితే మన మినీ అయితే వచ్చేసింది. చెరిగాడైతే రాలేడు. ఈమెయితే అప్పటి నుంచి వీడియో తీసుకొని తాండాలు కూడా అయితే వచ్చింది. ఆయన మనకు ఫ్లవర్స్ అయితే పట్టుకొచ్చి ఇచ్చింది. చూడండి ఏం ఫ్లవర్స్ ఇవి. మిల్క్ తెంపించుకుంది. చేతి పట్టుకొని తెంపమన్నావు నువ్వే. ఫస్ట్ ఒక మాట చెప్పు. ఇక్కడ చూడు, ఇక్కడ పూలు అయితే. అసలు మీరు ఆమె వీడియోలు చూసినట్టయితే ఆమె అయితే చీటింగ్ అయితే చేయడం జరిగింది. ఆమెని మిల్కీ అయితే వెళ్ళి అయితే తీసుకుంది కాబట్టి ఆమెకి ఒక పాయింట్ అయితే రాదు. అండ్ ఇప్పుడు వీళ్ళు తెచ్చిపోయే ఐటమ్కి నేను 3 points అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఐటమ్ తెచ్చారనుకో 3 points. ఆ ఐటమ్ ఏందో కాదు. ఇప్పుడు మీరు టోపీలో చేస్తాంటారా? వీళ్ళు టోపీలో నిండా మనం ఏం తేవాలంటే ముళ్ళు ఉండే ఆ టచ్ ప్లాన్ మళ్ళీ తేవాలి. తేపోని నిండా తేవాలి. అండ్ ఐ స్టార్ట్ నౌ, గో. ఇవి ముళ్ళు చెరుగాడైతే లాంగ్ డిస్టెన్స్ అయితే ట్రావెల్ అవుతుండు. అక్కడికి వెళ్ళిపోయింది. ఈమె అయితే ఇక్కడ నుంచి తీసుకుంటుంది. కొమ్మని తెంపొచ్చా? అయిపోయిందా? వచ్చేసిన
వాళ్ళు తెచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి నేనైతే చాలా దూరం అయితే వెళ్ళిపోతున్నా. చెరియాడు అయితే నేను చెరియాడు ఉరికొస్తుండు చూడండి. కానీ నేను ఇంకా ఇంకలకి వస్తూనే ఉన్నా చూడండి. అగో చెరియాడు అయితే వచ్చిండు ఫైనలీ. చెర్రిగాడు అయితే ఫస్ట్ టైం అయితే దీన్ని నిండా పట్టుకొచ్చేసిండు చూడండి. ఆకులు అయితే చెర్రియానికి అయితే 3 పాయింట్స్ అయితే వచ్చేసినట్టే. ఆమె అయితే ఇంకా రాలేదు, ఇంకా తెంపుతూనే ఉంది. మేమైతే ఇప్పుడు వచ్చింది, ఈమె సెకండ్ వచ్చింది, ఇంకా తక్కువ తెచ్చింది కాబట్టి ఈమెకి 1 పాయింట్ మాత్రమే వచ్చింది. చెర్రియానికి 3 పాయింట్స్ వచ్చినాయి, ఈమెకి 1 పాయింట్. ఫస్ట్ దాంట్లో వచ్చింది ఆమె ఫస్ట్ దాంట్లో 1 పాయింట్ వచ్చింది, దీనికి 3 పాయింట్స్. చూడండి ఇప్పుడైతే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ రౌండ్ లో నేనైతే 3 పాయింట్స్ అయితే ఇవ్వబోతున్నాయి వీళ్ళకి. అసలు ఏం చేసి ఇస్తారంటే వీళ్ళు టోపీలు రెడీ పెట్టుకోరి. ఫస్ట్ అయితే టోపీలు తర్వాత తీసుకోవాలి, వీడియో అని తీసుకోవాలి కదా. 3 పాయింట్స్ అయితే ఇవ్వబోతున్నా. అందులో ఏం తేవాలంటే ఇందాక మీరు పూలు అయితే తెచ్చిరు, పూలకు బదులు ఆ చెట్టుకుండే ఆకులు అయితే తీసుకురావాలి నిండా. టైం స్టార్ట్స్ నౌ, గో. చూడండి ప్రదర్శన అయితే ఈమె అయితే ఫస్ట్ అయితే చేసింది. కళ్ళు మూసుకుంటే తెచ్చి ఇవ్వండి. చెర్రియాడ్ అయితే ఫస్ట్ అయితే తెచ్చిండు అన్నమాట. మనం చూసినట్టయితే చెర్రియానికి 3 పాయింట్స్ అయితే వచ్చేసినాయి. ఈ రౌండ్ లో ఫైనల్ గా చెర్రియాడ్ అయితే విన్నర్ అని అర్థం అనమాట. విన్నర్ అయితే చెర్రియాడ్ అయిపోయాడు. అసలు సాడ్లీ చూసినట్టయితే ఈమె గెలవాలి, కానీ నేను ఏం తప్పు చేసిన అంటే చెర్రియాడ్ అయితే గెలిచిండు, నేను ముంగరికి అయితే వచ్చేసిన. కానీ నేను ఛాలెంజ్ స్టార్ట్ చేసింది అక్కడ కదా, కానీ నేను ఈడికైతే వచ్చిన. అందుకని చెప్పి ఆడికి స్పీడ్ రన్నింగ్ చేసుకుంటూ పోయి తర్వాత చెర్రియాడ్ అయితే ఫైనల్ ఇచ్చేసిండు. మీరు వీడియోలు చూసినట్టయితే ఫస్ట్ అయితే ఈమె వచ్చింది, కానీ ఫస్ట్ విన్నర్ అయింది మాత్రం మీడే. అండ్ ఇంక ఎన్ని మార్క్స్, మీకు ఎన్ని పాయింట్స్? 21. ఇంక టోటల్ 21 పాయింట్స్, ఈమెకి 16. ఈమెకి 16 పాయింట్స్. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఒకటి ఉంది, ఆ రౌండ్ లో ఎవరు విన్నర్ అయితే అనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మనం అయితే ఇక్కడికైతే వచ్చేసాం. పిల్లలు కనిపిస్తున్నారు, మనం కూడా కనిపిస్తున్నాం. అండ్ ఇప్పుడైతే ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగబోతున్నాను నేను. ఆ క్వశ్చన్స్ గూగుల్లో నుంచి కొన్ని క్వశ్చన్లు అయితే తీసుకున్నా, క్వశ్చన్లు అడుగుతా, మీరైతే ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఆడ కింద అయితే మైక్ అయితే ఉంటుంది, ఆ మైక్ తీసి ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంతే సింపుల్ అనమాట ఇది. అండ్ మనమైతే వెంటనే స్టార్ట్ అయితే చేసేద్దామా. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అడిగబోతున్నాం. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ 2 things you can never eat ఫర్ బ్రేక్ఫాస్ట్? లంచ్, డిన్నర్. రైట్ ఆన్సర్. ఆమెకు ఆన్సర్ అయితే ముందే తెలుసు కాబట్టి అట్లా చెప్పేసింది. ఆమెకు 1 పాయింట్. వాట్ ఈస్, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసా. వాట్ ఈస్ ఆల్వేస్ కమింగ్ బట్ నెవర్ అరైవ్స్ అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అదే. వాట్ ఈస్ ఆల్వేస్ కమింగ్ బట్ నెవర్ అరైవ్స్ అంటే రాబోతుంది కానీ జల్దీ రాదు. కలియుగమా? రాంగ్ ఆన్సర్. కొన్ని మీకు ఆప్షన్స్ అయితే ఇవ్వబోతున్నా, దగ్గర పెట్టండి. చూడండి ఆప్షన్ 4 ఆప్షన్లు ఇస్తా. ఆప్షన్ నెంబర్ 1 ఏ ఏంటంటే టుడే, ఆప్షన్ బి టుమారో, ఆప్షన్ సి ఎస్టర్డే, ఆప్షన్ 4 కమింగ్. ఎస్టర్డే, టుమారో. చెర్రీ రైట్ ఆన్సర్. చెర్రీకి అయితే 1 పాయింట్ అయితే వచ్చేసింది. ఇద్దరికి 1 పాయింట్స్ అవుతున్నాయి. మన సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అడగబోతున్నాం. వాట్ గెట్స్ వెటర్ ద మోర్ ఇట్ డ్రైస్? ఆప్షన్స్. ఈ క్వశ్చన్ అయితే మీకు అర్థమైందా? వాట్ గెట్స్ వెటర్ ద మోర్ ఇట్ డ్రైస్? ఆప్షన్స్ వచ్చేసి టిష్యూ పేపర్, ఏ టవల్, ఇంకా షాంపూ, సోప్. కాదు, మళ్ళీ క్వశ్చన్. వాట్ గెట్స్ వెటర్ ద మోర్ ఇట్ డ్రైస్? వెటర్ అంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. 4 ఆప్షన్లు అయితే ఇచ్చినా మీకు. సోప్. రాంగ్ ఆన్సర్. నువ్వు చెప్పు. ఇప్పుడు చెప్పిన అనుకో, మళ్ళీ చెప్పనికి ఉండదా? ఉండదు. ఇక
చెప్పు జల్దీ. ఎక్స్ప్లెయిన్ చేయి తెలుగులా. నాకు తెలుగు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి? వాటర్ అంటే వెట్ అవుతుంది, తర్వాత మోర్ దెన్ ఇట్ డ్రైస్. అంటే గంటలకి డ్రై అయినాక వెట్ అవుతుందా? టవలా? రైట్ ఆన్సర్ అయితే అయితే 2 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే టవల్ చెప్పలేదు, సోప్ అయితే చెప్పిండు. రాంగ్ ఒక రాంగ్ ఆన్సర్ చెప్పిందంటే మళ్ళీ చెప్పడానికి అయితే ఉండదు. అండ్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అయితే అడగబోతున్నాను. వాట్ కెన్ బి బ్రోకెన్ బట్ నెవర్ హెల్డ్? హెల్డ్ అంటే దాన్ని మనం బ్రేక్ చేయొచ్చు. బ్రేక్ మనం నిర్వహించి బ్రేక్ చేయొచ్చు దాన్ని. చెక్క. అరే నిర్వహించి అంటే ఆప్షన్ అయితే ఇస్తున్నాను. వీళ్ళు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోతున్నారు కాబట్టి మనం వేరే క్వశ్చన్స్ అయితే అడగబోతున్నాం. వాట్ కమ్స్ డౌన్ బట్ నెవర్ గోస్ అప్? లిఫ్ట్. రాంగ్ ఆన్సర్. అయినా నువ్వు తీసుకొని అది తీసుకొని చెప్పారు అనుకో మీకు మళ్ళీ ఆన్సర్ అయిపోయి చూడు. వాట్ కమ్స్ డౌన్ కిందికి పోతుంది కానీ పైనకి ఎప్పుడు పోదు. థండరా? నువ్వు క్లోజర్ బట్ నాట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ నేను చెప్పొచ్చు. స్టెప్స్. నువ్వు రాంగ్ ఆన్సర్. ఇప్పుడు నువ్వు ఆన్సర్ అయిపోలేవు. ఇక ఇప్పుడు ఆన్సర్స్ ఉన్నాయా మీకు? చెప్పేసేయండి ఇప్పుడే. రెయినా? యాస్ కరెక్ట్ ఆన్సర్. కిందికి వస్తుంది మళ్ళీ పైనకి పోదు. మంచిగా అర్థం చేసుకో క్వశ్చన్. అది అంతా పట్టించుకోరమ్మా. చూడు. వాట్ హ్యాస్ కీస్ బట్ కాంట్ ఓపెన్ లాక్స్? ఆప్షన్స్. కీస్ ఉంటే గానీ తాళం ఓపెన్ చేయనీకి కాదు. చెప్పండి ఆప్షన్స్ అనేవి ఏవో చెప్పండి. దానికి తాళాలు ఉంటాయి కానీ అవి తాళం ఓపెన్ చేయనీకి కాదు. మళ్ళీ దేనికి కీస్ ఉంటాయి? అదే మళ్ళీ దేనికి ఓపెన్ దానికి కీస్ అయితే అవి. ఇప్పుడు అది చెప్పాలా మేము? చెప్పాలి. అది చూడు నేను 4 ఆప్షన్స్ అయితే ఇస్తున్నా. గిటార్, పియానో, అది తబలా, ఫ్లూటు. ఈ 4 ఏంది కీస్ ఉంటే కానీ ఓపెన్ చేయలేము తాళాన్ని. చాలా ఈజీ అండి. చెప్పేయండి. చెప్పరే జల్దీ. గిటార్. రాంగ్ ఆన్సర్. వయలిన్. రాంగ్ ఆన్సర్. ఇద్దరు రాంగ్ ఆన్సర్. వీళ్ళకైతే 1 పాయింట్ కూడా రాలేదు. ఆన్సర్ వచ్చేసి పియానో. దానికి ఇలా టిన్ కీస్ అయితే ఉంటాయి. చెప్పాల్సింది మరి. సరే నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ మాత్రం చాలా ఈజీ. ఆన్సర్ అయిపోతే మాత్రం మీ అంత విషయంలో ఓవర్ అవుతున్నారు. హౌ మెనీ మంత్స్ హ్యావ్ 28 days? ఫిబ్రవరి. నువ్వేమనుకుంటున్నావు? ఎన్ని మంత్లల్లా 28 రోజులు ఉంటాయి? అమ్మో అంతగా మాట్లాడి నీకేముంది అట్లా చెప్పరు జల్దీ. ఫిబ్రవరా? నువ్వు మార్చా? ఎడ్డి మ్యాన్స్. 28 రోజులు ఏ మంత్రాలు ఉంటాయి అంటే ఆల్ ఆఫ్ దేమ్. అన్ని మంత్రాలు 28 days ఉంటాయి ఖచ్చితంగా. క్వశ్చన్ ఫస్ట్ వినండి. ఫస్ట్ క్వశ్చన్ వినండి అమ్మ పిల్లలారా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఎన్ని పాయింట్స్ మీకు? 2 and 1. ఓకే. 2 or 3? 3 అని చెప్పలే. 3 and 1 points అంట. మరి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నా చూడండి. వాట్ హ్యాస్ ఏ హెడ్ అండ్ టైల్ బట్ నో బడీ? అర్థం కాదు మళ్ళీ. వాట్ హ్యాస్ ఏ హెడ్ అండ్ టైల్ బట్ నో బడీ? నెత్తి తోకుంటది కానీ మనిషి కాదా? మనిషి హెడ్ అండ్ టైల్ ఉంటుంది దానికి. మనిషి కాదు కానీ లివింగ్ బీనేగా కాదు. మనిషి కాదు, ఒక వస్తువు. అది రోజు యూజ్ చేస్తాం అది మనం. హెడ్ అండ్ టైల్. చార్జర్. హెడ్ అండ్ టైల్ 2 ఉంటాయి. హెడ్ అండ్ టైల్స్ 2 ఉంటాయి కానీ అది బాడీ కాదు. బాడీ. హెడ్ అండ్ ఆప్షన్స్ ఎలా? నోట్లు, పైసలు నోట్లు, ఇంకా పైసల కాయిన్స్, ఇంకా పొయ్యా, కాయిన్స్.
ఎస్ రైట్ ఆన్సర్. మన చెర్రీ ఆడైతే కరెక్ట్ అయితే హెడ్ అండ్ టైల్ ఆడరా ఇట్లా దాంతో అంటే 90s అవుతారు మన దగ్గర ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏం లేదు, వాట్ కెన్ యూ క్యాచ్ బట్ నాట్ త్రో? పట్టుకోగలం కానీ ఇసరలేము. ఆప్షన్స్ ఏ హాట్, ఏ కోల్డ్, హాట్ కోల్డ్. ఏ హాట్, ఏ కోల్డ్, ఈ రెండిట్లలో ఏది ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్. హాట్ కోల్డ్. క్వశ్చన్ మళ్ళీ వినండి. ఇగో పట్టుకోగలం కానీ మళ్ళీ వదలలేము. కోల్డా? ఎస్ రైట్ ఆన్సర్. ఈమెకైతే మళ్ళీ 4 పాయింట్స్ అయితే రావడం అయితే జరిగినాయి. అండ్ ఇంకో క్వశ్చన్లకి అయితే వెళ్ళిపోదాం. సరే ఇంకో క్వశ్చన్ అయితే అడగబోతున్నాను పిల్లలు. ఐ ఆమ్ లైట్ యాజ్ ఏ ఫెదర్ బట్ నాట్ ఈవెన్ ద స్ట్రాంగర్ పర్సన్ కెన్ హోల్డ్ మీ ఫర్ లాంగ్, వాట్ యామ్ ఐ? నేను ఒక ఫెదర్ లేక అల్క ఉంటా, బట్ నాట్ ఈవెన్ ద స్ట్రాంగర్ పర్సన్ కెన్ హోల్డ్ మీ ఫర్ లాంగ్, వాట్ యామ్? ఒక మనిషి దాన్ని పట్టుకోలేడు, మస్తు అల్కా ఉంటుంది. అది అల్కా ఉంటుందా? ఓవర్ నేను ఏంది? ఎవరు నన్ను పట్టుకోలేరు. నేను ఫెదర్ కంటే అల్కా ఉంటా. గాలా? ఎస్ రైట్ ఆన్సర్. బ్రీత్ అనమాట. మనమైతే గాలి తీసుకుంటాం కదా, అదే రైట్ ఆన్సర్ అయితే 5 పాయింట్స్ అయితే వచ్చేసినాయి నీకు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ఫుల్ ఆఫ్ హోల్స్ బట్ స్టిల్ హోల్స్ వాటర్? ఆప్షన్స్. వాట్ ఈస్ ఫుల్ ఆఫ్ హోల్స్ బట్ స్టిల్ హోల్స్ వాటర్? దానికి మస్తు పొక్కలు ఉంటాయి కానీ వాటర్ని మాత్రం పట్టుకోగలుగుతుంది. క్లౌడ్స్? రాంగ్ ఆన్సర్. అసలు మీకు కొన్ని ఆప్షన్స్, 2 ఆప్షన్లు అయితే ఇస్తా. ఆప్షన్స్ అలా ఏ బౌల్, ఏ స్పూన్. స్పూన్. ఎస్ చెర్రీ అయితే రైట్ ఆన్సర్ అయితే చెప్పిచ్చాడు. చెర్రీకి అయితే ఎన్ని పాయింట్స్? 3. చెర్రీకి అయితే 3 పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. వాట్ హ్యాస్ వన్ ఐ బట్ కాన్ సీ? ఒక కన్నే ఉంటుంది కానీ చూడలేదు. ఒక్క కన్నే ఉంటుంది కానీ చూడలేదా? ఆప్షన్స్ అంటే అది లివింగ్ బీనేనా? లివింగ్ బీన్ కాదు, థింగ్. అది యూజ్ చేసే థింగ్. ఆప్షన్ అంటే దాన్ని వేసుకుంటామా మనం? అంటే ఉంటుందా? ఇంకో దారము, సూది, థ్రెడ్, నీడిల్. నీడిల్. రైట్ ఆన్సర్. ఇకైతే 6 పాయింట్స్ అయితే రావడం అయితే జరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడగబోతున్నా. వాట్ హ్యాస్ హ్యాండ్స్ బట్ కెనాట్ క్లాప్? చెయ్యిలు ఉంటాయి కానీ చప్పట్లు కొట్టలేదు. చెయ్యలు ఉంటాయి కానీ చెయ్యలు. ఆప్షన్ చెది. వాట్ హ్యాస్ హ్యాండ్స్ బట్ కెనాట్ స్లాప్? నాకు టెడ్డీ బేర్. కొడతాయి కదా ఇట్లుంటాయి కదా మనం. రాంగ్ ఆన్సర్. కొడతాది. ఇప్పుడు మీకు 2 ఆప్షన్లు అయితే ఇవ్వబోతున్నాను. సైకిల్, క్లాక్. క్లాక్. రైట్ ఆన్సర్ అయితే చెప్పేసింది. 7 పాయింట్స్ అయితే రావడం అయితే జరిగినాయి. నువ్వు కూడా చెప్పొచ్చు, నేను చెప్పలే. సరే ఇప్పుడు బొమ్మ టెడీ బేర్, దాని చేతులు పట్టుకొని మనం క్లాప్ కొట్టియచ్చు కూడా దాన్ని అనుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నీకు ఇంకా 3 పాయింట్స్ వస్తే నువ్వైతే విన్నర్ అయిపోతావు. 6 7 కదా, ఇంకా 3 పాయింట్స్ వస్తే నీకైతే విన్నర్ అయిపోతుంది. వాట్ హ్యాస్ ఎ నెక్ బట్ నో హెడ్? గొంతు ఉంటుంది కానీ తలకాయ ఉండదు. వస్తువే అది, మనం రోజు యూజ్ చేస్తాం అది. ఆప్షన్సా? దాని తలకాయని మనం ఇప్పొచ్చు, పెట్టొచ్చు. ఈజీ, ఇంత ఈజీ ఎవ్వడేడు మీకు. బాటిలా? ఎస్ రైట్ ఆన్సర్. ఏ బాటిల్. దానికి తలకాయ ఉంటుంది, తీస్తాం, పెడతాం. 8 పాయింట్స్. ఇంకా 2 పాయింట్స్ వస్తే మాత్రం నువ్వైతే విన్నర్ అయిపోతావు. నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. వాట్ గోస్ అప్ వెన్ రెయిన్ కమ్స్ డౌన్? వాట్ గోస్ అప్ వెన్ రెయిన్ కమ్స్ డౌన్? ఏది పైన పోతుంది వాన వచ్చినప్పుడు? అంటే వాన కిందికి వచ్చినప్పుడు ఏ వస్తువు పైన పోతుంది? వాట్ గోస్ అప్ వెన్ రెయిన్ కమ్స్ డౌన్? అంటే ఆప్షన్స్. ఆప్షన్స్ పెట్టు నువ్వు. రెయిన్ కోట్, అంబ్రెల్లా. రెయిన్ కోట్. రాంగ్ ఆన్సర్ చెప్పావు. ఇచ్చుకోరు. అది రాంగ్ ఆన్సర్ అన్నాక ఇంకా నువ్వేం చేస్తావు? ఇక ఈ క్వశ్చన్ అయితే క్యాన్సల్. ఇప్పుడైతే కొంచెం పెద్ద క్వశ్చన్ అయితే అడగబోతున్నాను. ఇంకా 2 పాయింట్స్ కదా నీకు.
2 పాయింట్స్ అయితే విన్నర్ అయిపోతావు నువ్వు. వాట్ కెన్ రన్ బట్ నెవర్ వాక్స్, హ్యాస్ ఏ మౌత్ బట్ నెవర్ టాక్స్, హ్యాస్ ఏ హెడ్ బట్ నెవర్ వీప్స్, హ్యాస్ ఏ బెడ్ బట్ నెవర్ స్లీప్స్. పొడుపు కదా. వాట్ కెన్ రన్ బట్ నెవర్ వాక్స్, ఉరకగలుగుతుంది కానీ నడవలేదు. హ్యాస్ ఏ మౌత్ బట్ నెవర్ టాక్స్, నోరు ఉంటుంది కానీ మాట్లాడలేదు. హ్యాస్ ఏ హెడ్ బట్ నెవర్ వీప్స్. వీప్స్ అంటే చూడు అదే, ఉరకగలుగుతుంది నడవలేదు, నోరు ఉంటుంది కానీ మాట్లాడలేదు, హెడ్ ఉంటుంది కానీ అంటే సపోర్ట్ ఇవ్వలేదు. హ్యాస్ ఏ బెడ్ బట్ నెవర్ స్లీప్స్, మంచం ఉంటుంది కానీ పండుకోలేదు. ఏమిటది ఏమిటది చెప్పండి, ఏమిటది ఏమిటది? ఆప్షన్స్. ఏ ఓషన్, ఏ రివర్, ఏ ఆన్సర్? ఒక్కటి సెలెక్ట్ చేసుకున్నాక చేంజ్ చేయనీకు ఉండదండి. ఏంది మళ్ళీ చెప్పు క్వశ్చన్. ఆప్షన్స్ చెప్పాలి నాకు. ఆప్షన్స్ అంటే ఓషన్, రివర్, ఈ రెండిట్లా లేదు. క్వశ్చన్ మళ్ళీ చెప్పు. ఉరకగలదు, నడవలేదు, నోరు ఉంటుంది మాట్లాడలేదు, హెడ్ ఉంటుంది కానీ బాడీకి సపోర్ట్ ఇవ్వలేదు, మంచం ఉంటుంది కానీ పండుకోలేదు. ఏమిటది ఏమిటది? ఓషనా? నువ్వు నువ్వేమనుకుంటున్నావు? చెప్పు చెప్పు చెప్పి చావు. చెప్పురా జల్దీ. నాకెందుకో నాకు తప్ప అనిపిస్తుంది. ఏదో ఒకటి ఎప్పుడు రాయా జల్దీ, ఇద్దరు కూడా సరే చెప్పు. మళ్ళీ ఒకసారి ఆప్షన్ చెప్పు. అమ్మా, ఓషన్, రివర్. రివర్ లాస్ట్ ఇద్దరు ఏదనుకుంటారు ఎప్పుడు జల్దీ? నాది ఓషన్, నాది రివర్. చెప్పండి మరి, ఓషనా రివరా? రెండిట్లా లేదు. నాది ఓషన్, నాది రివర్. రివర్. చెర్రియానికి అయితే రైట్ ఆన్సర్ అయితే అయిపోయింది అనమాట. చెర్రియానికి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ముందు? 3 పాయింట్స్ ఉంది, ఇప్పుడు 4 అయినాయి, నీకు 8. ఇంకా నెక్స్ట్ అయితే అడగబోతున్నా. నేను ఫస్ట్ చెప్పినా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడగబోతున్నా. ద మోర్ ఆఫ్ దిస్ దేర్ ఈస్, ద లెస్ యూ సీ వాట్ ఈస్ ఇట్. ఆప్షన్స్ చాలా ఎక్కువే ఉంది. నువ్వు చూసిన దానికంటే చాలా ఎక్కువ ఉంది. ఏమిటది? చాలా ఎక్కువే ఉంది. ఆప్షన్ బ్రైట్నెస్, డార్క్నెస్, వైడ్నెస్. ఈ 3 నెస్లలో ఏ నెస్? చెప్పండి. బ్రైట్నెస్, డార్క్నెస్, వైడ్నెస్. డార్క్నెస్. నువ్వు? వైడ్నెస్. డార్క్నెస్ ఇస్ రైట్ అండ్ యూ గాట్ 9 మార్క్స్. ఇంకొక మార్క్ అయితే నువ్వైతే విన్ అయిపోతావు. ఐ ఆమ్ నాట్ ఎలైవ్, నేను బతికి లేను, బట్ ఐ గ్రో, నేను గ్రో అవ్వగలను. ఐ డోంట్ హ్యావ్ లంగ్స్, నాకు ఊపిరితిత్తులు లేవు కానీ నాకు ఊపిరి అవసరం, గాలి అవసరం. ఐ డోంట్ హ్యావ్ ఏ మౌత్ బట్ వాటర్ కిల్స్ మీ, వాట్ యామ్ ఐ? నాకు నోరు లేదు కానీ మాట్లాడగలనా, బట్ వాటర్ దాన్ని చంపేయగలుగుతుంది. దానికి లంగ్స్ లేవు కానీ ఊపిరి అవసరం, దానికి గాలి అవసరం. అది బతకలేదు కానీ పెరుగుతుంది. అది మనుషులు రోజు యూజ్ చేస్తూనే ఉంటారు. వాటర్ దాన్ని చంపేయగలుగుతుంది, అదే ఆలోచించండి. మంటనా? రైట్ ఆన్సర్ అండ్ మిన్ ఈస్ ద విన్నర్. 10 మార్క్స్ అయితే వచ్చేసాయి. మిన్ విన్నర్ అయితే అయిపోయింది ఫైనల్ గా. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏమైతే విన్నర్ అయితే అయిపోయింది. విన్నర్ ఫైనల్ విన్నర్ అయిపోయింది. అండ్ వీడియో ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది లేదా? అండ్ మరి నేను విన్ అయినందుకు నాకేమిస్తావు? మేము వినేందుకు మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ చెర్రీ అయితే లూజర్ అయిపోయింది. లూజర్ అయినందుకు లూజర్ అని కామెంట్ చేసేయండి. చెల్లి లూజర్ అని చెప్పి కామెంట్ చేసేయండి. అండ్ ఛానల్ కామెంట్ చేసేయండి, లైక్ చేసేయండి. చెర్రీ అయితే 1 పాయింట్ చెర్రీ అయితే ఏడ్చుడు. నాకు 26, ఈయనకు 25. చెర్రీ ఫిజికల్ గేమ్స్ లో అయితే స్ట్రాంగ్ ఉంది కానీ మెంటల్ గేమ్స్ లో స్ట్రాంగ్ లేడు. ఫిజికల్ గేమ్స్ లో వీక్ ఉంది కానీ మెంటల్ గేమ్స్ లో స్ట్రాంగ్ ఉంది. చెర్రీ కూడా ఎక్కువ ఆన్సర్లు చెప్పిండు కానీ అది గెస్ కూడా చెప్పిండు. అండ్ వీడియో ఎట్లా అనిపించింది, మంచి నచ్చిందా లేదా కామెంట్ అయితే. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా చాలా వీడియోస్ అయితే ఇట్లా వస్తాయి. మరి మీకు నచ్చితే ఇంకా వీడియోస్ అయితే తీసాము. అండ్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్.